బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందా అనే అనుమానాలు ముంబై పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే దాడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణలో ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సైఫ్ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబైలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సైఫ్ పై దాడి జరిగినప్పుడు ఆ సరౌండింగ్ లో యాక్టివ్ గా మొబైల్ ఫోన్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై దాడి కేసులో మళ్లీ బాలీవుడ్ తారల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. గతంలో టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్హన్ కుమార్ ను 1997లో అండర్ వరల్డ్ హత్య చేసింది. ఇంకా రాకేష్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి వారిపై దాడులు జరగగా పలువురికి బెదిరింపులు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ దాడి వెనుక ఏదైనా అండర్ వరల్డ్ మాఫియా హస్తం ఉండవచ్చు. వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగానే వారి డైరెక్షన్ మేరకే సైఫ్ అలీని ఇంట్లోకి చేరుకొని ఈ దుండగుడు అతనిపై దాడి చేసి ఉండవచ్చు అనే అనుమానాలు ఇంకాస్త బలపడతా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఈ కేసుని విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు దీంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని సైతం 2 రోజుల నుంచి దింపి అటు ఇంట్లో ఇటు హాస్పిటల్లో అటు పోలీస్ స్టేషన్ లో ఈ పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ సమయంలో సైఫ్ అలీ ఇంటిపై దాడి ఘటన తర్వాత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని దింపడంపై మాత్రం ఈ కేసుకి సంబంధించి అనేక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరైనా కుట్రపూరితంగానే సైఫ్ అలీపై దాడి చేసేటువంటి ప్రయత్నంలో ముందస్తు రెక్కి నిర్వహించి పథకం ప్రకారంగా అతను ఏదైనా అంతమందించేటువంటి ప్రయత్నం చేశారని ఒక కోణంలో కూడా పోలీసులు ఈ విచారణ జరుపుతా ఉన్నారు. అండర్ వరల్డ్ హస్తం ఏదైనా ఉందా అనే ఒక కోణంలో కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకు సైఫ్ అలీ ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు ఒక్కరొక్కరుగా విడివిడిగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలోని పలువురు ఇన్ఫార్మర్ల సహాయంతో నిందితుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా బాంద్రా పోలీసులు ఈ వివరాలని రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సైఫ్ పై దాడి జరిగినప్పుడు సమయంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి అన్ని మొబైల్ ఫోన్లను కూడా సమాచారం సేకరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారిని ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించగా మరోవైపు నిందితుడికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కొత్త దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో నిందితుడు బ్యాగ్ తో మెట్లో ఎక్కుతున్నట్టు గురువారం తెల్లవారుజామున 1:30 మెట్ల ద్వారం నిందితుడు లోపలికి వెళ్తున్నట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలన్నీ కూడా కనిపించింది. ఆ సమయంలో నిందితుడు ముఖానికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకున్నట్టుగా కూడా పోలీసులు అనాలిసిస్ చేసుకొని ఉన్నతాధికారుల నుంచి సలహాలు తీసుకొని ఆ ఫుటేజ్ ని తిరిగి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి కూడా రియాక్ట్ అయ్యి సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశమే కనిపిస్తుందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదం ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీనిలో క్రిమినల్ గ్యాంగ్ లో ప్రమేయాన్ని తోసిపుచ్చారు. సైఫ్ పై దాడి చేసినట్లుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి అనుమానిత యువకుడు ఈ ఘటనతో అతనికి సంబంధం లేదు, ఏదైనా బెదిరింపు వచ్చినట్టుగా సైఫ్ నుంచి పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని, సెక్యూరిటీ కూడా కోరలేదని, ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం సైఫ్ కుటుంబ సభ్యులకు భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ విషయాన్ని నగర మంత్రి ఈ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు చేసినటువంటి దాడిలో ముంబై నగరం పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణంలో ఉంది. ఒకప్పుడు మాఫియా ఆగడాలకు కేంద్రంగా ఉన్నటువంటి ఇదే నగరంలో మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీలని టార్గెట్ చేసి నేరుగా ఇంట్లోకి చేరి దాడి చేయడంపై చూస్తూ ఉంటుంటే వీటి వెనుక ఏదైనా మాఫియా కుట్ర ఉందనే కొన్ని అనుమానాలు కూడా పోలీసులకు వ్యక్తమవుతా ఉన్నాయి. గతంలో టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ 1977లో హత్యకు గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దైవభక్తి కలిగినటువంటి ఆయన ఆంధేరిలోని శివాలయాన్ని నిత్యం 2 సార్లు దర్శించుకునేవాడు. ఆ క్రమంలో 1997లో ఆలయం నుంచి బయటికి వచ్చి కార్ డోర్ తీస్తున్నటువంటి క్రమంలో దుండగులు మెరుపు దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరచడంతో అతన్ని కూపర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు కూడా టీ సిరీస్ వ్యవస్థాపకుడికి సంబంధించినటువంటి గుల్షన్ కుమార్
వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే సెలబ్రిటీలు గతంలో పేరు మోసినటువంటి ముంబై రాష్ట్రంలో వీళ్ళంతా కూడా సిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేసి గతంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా పోలీసుల వివరాలన్నీ కూడా బయటకు సేకరిస్తా ఉన్నారు. హృతిక్ రోషన్ తొలి చిత్రం 2000లో వచ్చినటువంటి కహానా ప్యార్ హే సినిమా భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో హృతిక్ తండ్రి ఆ చిత్ర నిర్మాతగా ఉన్నటువంటి రాకేష్ రోషన్ పై కూడా హత్యాయత్నం జరగడము, అతను శాంతిక్రాజ్ ఆఫీస్ సమీపంలో రాకేష్ పై అండర్వాల్ తో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి అతన్ని అక్కడి నుంచి పారిపోతున్నటువంటి క్రమంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లడము, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత సర్జరీ నుంచి అతను ప్రాణాపాయం నుంచి బయటపడము, తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రీసెంట్ వ్యవహారంలో ముంబై అండర్వరల్డ్ నుంచి కూడా అనేక సార్లు అతనికి ముప్పు ఎదురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. 1990 షారుఖ్ ని లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్స్టర్ అబు సలేం అనేక సార్లు బెదిరింపులకు పాల్పడము. అయితే ఇతను షారుఖ్ ఖాన్ మాత్రం అండర్వరల్డ్ ఒత్తిడికి తలొగ్గకుండా వారికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించడంతో మాత్రం ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి దాడులకు ప్రతిదాడులకు అయితే చెల్లలేదు. తర్వాత కృష్ణజింక వేటకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నటువంటి సల్మాన్ ఖాన్ అనేక సార్లు బెదిరింపులు ఎదుర్కోవడము, 2018లో తొలిసారి బహిరంగ హెచ్చరిక చేసినటువంటి లారెన్స్ బిష్నోయ్ అగ్రనటుడిపై దాడికి పలుమార్లు యత్నించిన విషయం అందరికీ తెలిసిందే. 2024లో ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు తెగబడము, సల్మాన్ సన్నిహితుడైనటువంటి బాబా సిద్దికి 2024 అక్టోబర్లో హత్యకు గురి కావడంతో మాత్రం సల్మాన్ ఇంటి పరిసరాల్లో ప్రాంతాల్లో ఈ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా బాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులని ఈ అండర్ వరల్డ్ మాఫియా టార్గెట్ గా చేసి కొన్ని గ్యాంగ్స్ ఈజీగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటువంటి ఆలోచనతోటి టార్గెట్ గా చేసి గతంలో అనేక హత్యలకు పాల్పడ్డారు, కాల్పులకు పాల్పడ్డారు. అదే రీతిలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై కూడా ఎవరైనా మాఫియా డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ దిగి అన్ని వైపుల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్ అంటే ముంబై నగరం మాఫియాకు అడ్డాగా మారిపోయింది. అంత గతంలో ఉండి తర్వాత మధ్యలో ఎటువంటి అనుమానం వ్యక్తం కలదు, ఇప్పుడు అడ్డాగా మారిపోయింది. ఈ దాడుల విషయంలో ముంబై సేఫ్ కాదు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దేశంలో మాఫియా స్టార్ట్ అయిందే ముంబై నుంచి. ముంబై సిటీలోనే ఈ మాఫియాలు అడ్డాగా వేసుకొని కొన్ని షెల్టర్ డెన్స్ ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఎవరైతే ఎక్కువగా సంపాదించేటువంటి మిలీనియర్లు బిలీనియర్లను క్రోస్ ఆఫ్ రూపీస్ సంపాదించేటువంటి వారిని టార్గెట్ గా చేసి ఈ ముంబై కేంద్రంగా బెదిరించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఈ మాఫియాలని పోలీస్ వ్యవస్థ కొంత కంట్రోల్ చేసుకొచ్చినప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం ఈ మాఫియా ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై ఒక వ్యక్తి దొంగతనం పేరుతో లోపలికొచ్చి దాడి చేసేటువంటి ధైర్యం చేయకపోవచ్చు కానీ ఈ మాఫియా వెనక నుంచే అతన్ని పంపించి అతనికి ఆ ధైర్యాన్ని ఉసిగొల్పి లోపలికి పంపించి సైఫ్ అలీ ఖాన్ పై ఈ దాడి చేయించి ఇది మా మాఫియా పని అని ఏదైనా మెసేజ్ ఇవ్వడే ప్రయత్నంలో జరిగినటువంటి దాడి అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తులను చూసి పారిపోవాలే తప్ప ఎదురించి కత్తి తీసి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడంటే డెఫినెట్ గా దీంట్లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయంటే మాత్రం పోలీసులు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు సమాచారాన్ని అయితే షేర్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే క్రైమ్ టీమ్, స్పెషల్ బ్రాంచ్, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, టెక్నికల్ టీమ్ అంతా కూడా సైఫ్ అలీ ఇంట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ సేకరించి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని అక్కడ దాడి జరిగిన సమయంలో ఆ టైంలో ఎవరెవరి మొబైల్స్ రన్ అయి ఉన్నాయి అనే కూడా మొబైల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఏదో ఇంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాడి చేయించారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన సంబంధించి ఏదైనా కుట్రకోణం దాగి ఉందనే ఒక అనుమానాలతో మాత్రం బాంద్రా పోలీసులు ఈ కేసుని అనేక వైపుల నుంచి కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. సార్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.